ప్లాస్టిక్పై ఆ పల్లె యుద్ధం ప్రకటించింది. నిత్యం వాడే వస్తువులకు ఆ మహమ్మారిని వినియోగించవద్దని తీర్మానించింది. పెద్దలే కాదు, స్కూల్లో పిల్లలు కూడా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడటం లేదు. ఫంక్షన్స్ జరిగినా ప్లాస్టిక్ ప్లేట్లకు దూరంగా ఉండాలని చెప్పడమే కాదు, ఏకంగా స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరే కాదు, ఆ ఊరు మొత్తం ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పంచాయతీ సైతం తీర్మానం చేసి ఊరిలో ఏ కార్యం జరిగినా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు ఫ్రీగా సరఫరా చేస్తోంది. నిర్మల్ జిల్లా గుండంపల్లిలో ప్లాస్టిక్పై సమిష్టిగా యుద్ధం ప్రకటించారు. చేయి కలిపారు, సమిష్టిగా ముందడుగు వేశారు. అనుకున్నదే తడవుగా ఆ నిర్ణయాన్ని అమలుపరుస్తున్నారు. ఇంతకీ నిర్మల్ జిల్లాలోని గుండంపల్లిలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటుకు కారణాలేంటి? స్టీల్ బ్యాంక్ అంటే ఏంటి? అసలు గ్రామస్తులు ప్లాస్టిక్ను ఎందుకు నిషేధించారు? ఒకసారి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో చూసిన ఓ రీల్ ఆ గ్రామ దిశను మార్చేసింది. ఊరంతా కలిసి క్యాన్సర్కు కారణమయ్యే ప్లాస్టిక్పై నిషేధం విధించుకున్నారు. యూత్ అంతా కలిసి తీసుకున్న ఆ నిర్ణయం అమలు కోసం గ్రామ పాలక మండలి సైతం సై అన్నది. నిర్మల్ జిల్లా దిల్వార్పూర్ మండలం గుండంపల్లి 2994 మంది జనాభా. అన్ని గ్రామాల్లా ఉండలేదు ఈ గ్రామం. భవిష్యత్తులో రాబోయే ఉపద్రవాన్ని ముందే గమనించి మనిషి మనుగడకు ప్రాణాంతకంగా మారిన ప్లాస్టిక్, దానివల్ల వచ్చే అనర్థాలపై త్వరగానే మేల్కొంది ఈ గ్రామం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్టిక్ మనిషి జీవితంలో ఒక భాగమైంది. ఇప్పుడు అదే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్యులు. క్యాన్సర్కు కారకంగా చెప్పుకునే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడడం వల్ల అత్యంత ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఈ గ్రామ ప్రజలు ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టాలని ప్రమాణం చేశారు. కాలుష్యం నుండి పర్యావరణాన్ని కాపాడే కార్యక్రమాలకు మద్దతు ఇస్తానని, అలాగే నా గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని, ఈ రోజు నుండి ప్లాస్టిక్ వస్తువులు వాడనని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తుంది. ఇది నేల, నీరు, గాలిని కలుషితం చేస్తూ వందల ఏళ్ల పాటు నశించకుండా భూమిలో ఉండిపోతుంది. దీనివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు, జలచరాల మరణాలు, హార్మోన్ల అసమతుల్యత వంటి తీవ్రమైన దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. గ్రామం పంచాయతీలో 500 ప్లేట్లతో స్టీల్ బ్యాంకును ఏర్పాటు చేశారు. గ్రామంలో జరిగే వివాహాలు, విందు కార్యక్రమాలకు అవసరమైన వారు వీటిని తీసుకువెళ్లి ఉపయోగించి తిరిగి శుభ్రం చేసి ఇస్తున్నారు. దీంతో ప్లాస్టిక్ ప్లేట్ల వినియోగం గణనీయంగా తగ్గింది. ఈ రోజుల్లో తినడం, నీళ్లు తాగడం, ఆఖరికి మద్యం సేవించేందుకు కూడా ప్లాస్టిక్నే వాడుతున్నారు. తమ గ్రామంలో ఎవరైనా ప్లాస్టిక్ వాడితే ఫైన్ వేస్తామంటున్నారు గ్రామస్తులు. మన గ్రామంలో ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా కుల మతాలు భేదాలు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ప్లాస్టిక్ నిషేధించినాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ గ్లాసెస్, ఇవి స్టీల్ ప్లేట్స్ ఇవన్నీ తీసుకుపోవడం జరుగుతుంది సార్. వాళ్ళకి ఎన్నైతే అవసరం ఉంటాయో వాటిని తీసుకెళ్ళి మళ్ళీ యథావిధిగా అవన్నీ శుభ్రం తీసుకొచ్చి ఇక్కడ పెడతారు సార్. మనం చూసినట్లయితే ఎక్క మట్టుకు చిన్న నుంచి పెద్ద వరకు తేడా లేకుండా అందరికి క్యాన్సర్ అనే ప్రభావిస్తుంది సార్, అందరికీ వస్తుంది. ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్ను నిషేధించిన ఈ గ్రామ చైతన్యంతో మిగిలిన గ్రామాలు సైతం అదే దారిలో నడుస్తున్నాయి. ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లు అమర్చిన ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, రోజువారీ కార్యక్రమాల్లో వినియోగించే ఇతర ప్లాస్టిక్ సంచులు, తినేందుకు ఉపయోగించే కప్పులు సైతం నిషేధించారు. అదే కాకుండా ఐస్ క్రీం బండ్లు సైతం గ్రామంలోకి రావద్దని ఆంక్షలు విధించారు. అసలంతా నిర్ణయం తీసుకున్నది ఏంటంటే ఐస్ క్రీం వల్ల కూడా పిల్లలకు హానికరం జరుగుతున్నది. కాబట్టి మా గ్రామ పంచాయతీ ద్వారా ఏ బండి ఐస్ క్రీము బయట నుంచి వచ్చినా 5,000 జరిమానా విధించడం జరుగుతుంది. గుండంపల్లి తీసుకున్న ఈ చిన్న నిర్ణయం పెద్ద మార్పుకు నాంది పలికింది. రాకాసి ప్లాస్టిక్ను రూపుమాపడమే లక్ష్యంగా యూత్, గ్రామస్తులు, పాలకవర్గం చేసిన కృషి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఈ గ్రామం పేరు మారుమ్రోగుతోంది. వీళ్ళు రీల్స్ చూసి అలా చేశారు. వీళ్ళు స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి మరి రీల్స్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఎవరు కనుక ప్లాస్టిక్ వాడినా ఫైన్ వేస్తామని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎవరికి అవసరం పడ్డా ఈ స్టీల్ ప్లేట్లనే వాడతారని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి NTV, నిర్మల్ జిల్లా గుండంపల్లి నుంచి.